హాయ్. ఈరోజు నా జీవితంలో చాలా బరువైన రోజు. ప్రతి పని తప్పవుతుంది. ఎవ్వరికీ చెప్పలేకపోతున్నాను. అందుకే ఈ వీడియో తీసుకుంటున్నాను. చాలా కాలం నుంచి గమనిస్తున్నాను. నేను చేసిందల్లా తప్పు అవుతుంది. ఎందుకో తెలీదు, కానీ నా గుండెలో ఒక బరువు. ఇదిగో, నేను బయటకు నవ్వుతూనే ఉంటాను, కానీ లోపల మాత్రం భయాలు, అపనమ్మకాలు. మనమే మనల్ని ఎంత కఠినంగా తీర్చుకుంటావో తెలుసా? నువ్వు పనికిరావు, ప్రతి విషయంలో ఫెయిల్ అవుతున్నావు అని నన్ను నేనే నిందించుకుంటున్నాను. ఇది కొంతకాలం క్రితం నేను రాసుకున్న నోట్బుక్. ఏమని రాసుకున్నానో తెలుసా? ఒకరోజు నేను గర్వపడే మనిషిని అవుతాను. అప్పుడు నేను అంత ధైర్యంగా ఉన్నాను, కానీ ఇప్పుడు ఎందుకు ప్రతి చిన్న సమస్యనే నేను ఎదుర్కోలేకపోతున్నాను. కానీ ఒక్క నిజం తెలుసుకున్నా, ఎవరు నన్ను నమ్మినా నమ్మకపోయినా, నన్ను నేను గనక నమ్మకపోతే నా ప్రయాణం అంతటితో ముగుస్తుంది. ఒకరోజు కష్టం వచ్చిందని రేపటిని వదిలేస్తే ఎలా? ప్రతి ఓటమి ఒక పాఠమే, ప్రతి బాధ ఒక మలుపే. 1 పేతురు 5:10 ఏముందో తెలుసా? కొంచెం కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును శుద్ధులుగా చేసి స్థిరపరిచి బలపరచును అనే మాట మనం చూస్తాం. అలాగే 2 కొరింథీ 4:18 క్షణమాత్రం నుండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగు చేయుచున్నది. ఈ వీడియో ముగిసిన తర్వాత నా కొత్త రోజు మొదలవుతుంది. నేను పడిపోవచ్చు, కానీ లేవడం మాత్రం ఆపను. నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేచును. సామెతలు 24:16 కనిపిస్తుంది. నన్ను నేను నమ్ముకుంటాను, క్రీస్తు బాటలో నేను నడుస్తాను. యువతకు సందేశం: మిమ్మల్ని మీరు నమ్మండి. ఏ పరిస్థితిలోనైనా మీరే మీకు సహాయం చేసుకునే వ్యక్తి. ప్రతిరోజు కొత్త అవకాశమే. మనల్ని మనమే సంధించుకోవాలి. ఓటమి అంతం కాదు, లేవడానికి అవకాశం. బాధ శిక్ష కాదు, మలుపు, మార్పు, ఎదుగుదల.